వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము 38వ శ్లోకం నెంబర్ 38. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. తాత్పర్యం: ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమనర్చేది వేరేది ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. ఒక వ్యక్తిని పవిత్రమనర్చి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి ముక్తిని ప్రసాదించి మరియు భగవంతుని దగ్గరకు చేర్చే శక్తి జ్ఞానానికి ఉన్నది. కాబట్టి అది మహోన్నతమైనది మరియు అత్యంత పవిత్రమైనది. కానీ 2 రకాల జ్ఞానం మధ్య వ్యత్యాసం తెలుసుకోవటం అవసరం. ఒకటి సైద్ధాంతిక పుస్తక జ్ఞానం, మరొకటి ఆచరణాత్మక విజ్ఞానం. వేద శాస్త్రాలను చదవటం మరియు గురువుగారి ప్రవచనాలను వినడం ద్వారా ఒక రకమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ ఈ పుస్తక జ్ఞానం సరిపోదు. గురువుగారి దగ్గర నుండి ఆత్మ, భగవంతుడు, మాయ, కర్మ, జ్ఞానం మరియు భక్తి విషయములను నేర్చుకోవచ్చు. కానీ ఆ మాత్రం చేత ఎవరు భగవత్ప్రాప్తి నొందిన మహాత్ములు కాలేరు. ఎప్పుడైతే ఆ పుస్తక జ్ఞానం ప్రకారంగా సాధన చేస్తారో అది వారి అంతఃకరణ శుద్ధి చేస్తుంది. అప్పుడు ఆత్మతత్వము మరియు దానికి భగవంతునికి ఉన్న సంబంధము హృదయంలో అంతర్గతంగా ప్రకటితమవుతుంది. ఇటువంటి అంతర్గత విజ్ఞానము అత్యంత పవిత్రమైనది, మహోన్నతమైనది అని శ్రీకృష్ణుడు కొనియాడుతున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: In this world, there is nothing as purifying as divine knowledge. One who has attained purity of mind through prolonged practice of yoga receives such knowledge within the heart in due course of time. Knowledge has the power to purify, elevate, liberate, and unite a person with God. It is thus supremely sublime and pure. But a distinction needs to be made between 2 kinds of knowledge: the theoretical information and the practical realization. There's one kind of knowledge that is acquired by reading the scriptures and hearing from the Guru. This theoretical information is insufficient by itself. One may acquire theoretical knowledge on the topics of the soul, God, Maya, Karma, Jnana, and Bhakti from the Guru. But that by itself does not make a person godlier. God realized. When one practices sadhana in accordance with the theory, it results in purification of the mind. Then, from within one gets realization of the nature of the self and its relationship with God. Such realized knowledge is being extolled by Sri Krishna as the purest sublime thing. Om Namo Bhagavate Vasudevaya.